హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. నందమూరి అభిమానులు ఎంతగానో ఎన్బీకే 109 టైటిల్ టీజర్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఈరోజు 10:44 టైటిల్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో దానికి సంబంధించినది అయితే మనమైతే ఇప్పుడు రియాక్షన్ అయితే చూద్దాం అనమాట. సో నేను కూడా చాలా అయితే వెయిట్ అయితే చేశాను. చాలా లేట్ అయితే అయిపోయింది వీడియో. చాలా అయితే బాధ అయితే పడుతున్నాను. వెంటనే అయితే చేద్దాం అనుకున్నా, సో మిస్ అయితే అయిపోయింది అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు జై బాలయ్య. సో స్టార్ట్ చేద్దాం. గుర్రాలు, ఎడారి, దేవుళ్ళది కాదు, రాక్షసులు కాదు, మరి ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు, మరణాన్నే వణికించిన మహారాజుది. డాకు మహారాజ్. వాహ్, అబ్బా మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేశాడు. అసలు ఎక్సలెంట్ అయితే ఉంది మ్యూజిక్ అయితే. తమన్ బాలయ్య బాబుకు ఓ రేంజ్లో అయితే ఇస్తాడు. సో మనకి తమన్తో 4వ సినిమా కంటిన్యూగా ఇది వచ్చేసి అఖండ చేశారు, అలాగే వీరసింహారెడ్డి చేశారు, భగవంత్ కేసరి చేశారు, ఇప్పుడు డాకు మహారాజా. సో మనకి టైటిల్ టీజర్తో పాటు బాలయ్య బాబు వచ్చేసి మనకి అఫీషియల్గా 12వ తేదీ జనవరి 2025 రిలీజ్ డేట్ కూడా అయితే అనౌన్స్ అయితే చేసేసారనమాట. సో మనకి వెయిట్ చేసినందుకు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు, అలాగే టైటిల్ని కూడా అయితే అనౌన్స్ చేశారు. డాకు మహారాజా అని ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట. సో అదే అయితే డాకు మహారాజా అని అయితే వచ్చింది. సో బాలయ్య లుక్ అయితే క్రేజీగా అయితే ఉంది. అసలు గుర్రం మీద ఎంత స్పీడ్గా అయితే పరిగెత్తుతుంది ఆ గుర్రము. సో ఆ ఎడారి కానీ లుక్ చూపించడం కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. లుక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో ఫుల్ హెయిర్ అయితే పెట్టారు బాలయ్య బాబుకి. సో మనం ఎప్పుడు కొంచెం షార్ట్ హెయిర్ లేకపోతే విగ్ అలాంటివి చూస్తే ఈసారి అలా కాదు, మొత్తం అయితే ఫుల్ వెనకాల కూడా హెయిర్ అయితే ఉందన్నమాట. సో ఫైట్ సీన్స్లో అయితే ఎక్సలెంట్ అయితే ఉండబోతున్నాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అలాగే మనకి 2 రోల్స్ అయితే దీంట్లో అయితే బాలయ్య బాబుది అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి డాకు మహారాజ్ ఎలా అయితే ఉంటుందో లుక్ ఎక్సలెంట్గా అయితే ఉంది లుక్ వచ్చేసి. అండ్ అలాగే మనం ఇంతకుముందు ఇంకొక లుక్ అయితే చూసాం కూడా, అది కూడా బాగుంది. సో మనకి రెండిట్లో కూడా బాలయ్య బాబు అయితే నీట్గా అయితే ఇమిడిపోయాడు అనమాట 2 క్యారెక్టర్స్లో కూడా. అండ్ అలాగే మనకి ఇక్కడ బాబీ డ్యూయల్ కూడా టీజర్లో అయితే కనిపిస్తున్నాడు. సో ఆయన రావణుడు అని చెప్పేసి టీజర్లో అయితే చూపించారు. సో మనకి టీజర్లో విలన్ కన్ఫర్మ్ అయితే అయిపోయారనమాట బాబీ డ్యూయల్. అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఒకటి అయితే వచ్చిందనమాట టీజర్ స్టార్టింగ్లో. ఆ వాయిస్ ఓవర్ ఎవరిదో మీకు కానీ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, విజువల్స్ అయితే బాగున్నాయి. సో గుర్రప్ స్వారీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. బాలయ్య బాబు ఈ ఏజ్లో ఆ గుర్రప్ స్వారీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, ఆ ఫైట్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో అలాగే మనకు వచ్చేసి బాబీ కొల్లి అయితే ఓ రేంజ్ సినిమా అయితే పెట్టబోతున్నాడు. నందమూరి అభిమానులకి సంక్రాంతికి మంచి పండుగ ఫీస్ట్ని అయితే ఇవ్వబోతున్నాడు అనమాట. సో చూద్దాం. ఇంకా ట్రైలర్ కూడా వస్తుంది మనకి, టీజర్తోనే ఆగదు, ట్రైలర్ కూడా అయితే వస్తుంది. సో టీజర్ అయితే నేనైతే ఎక్సలెంట్గా అయితే సాటిస్ఫై అయితే అయ్యాను అనమాట. సో నాకు చాలా బాగా అయితే నచ్చింది. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే అందరూ వచ్చేసి జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి.